అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ 10th క్లాస్ వాళ్ళ కెమిస్ట్రీకి సంబంధించిన సెకండ్ వీడియో ఇది. ఫస్ట్ వీడియోలో మీరు ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్‌ని మొదలుపెట్టిన ఒక మహనీయుడి గురించి తెలుసుకున్నారు. ఎలిమెంట్స్ అన్నీ బాగా కుప్పలు కుప్పలుగా అయిపోతున్నాయి. వీటిని పాపం సర్దుదామని పాపం ఒక ఆయన ట్రై చేశాడు. పాపం చాలా కష్టపడ్డాడు. కానీ తర్వాత సైంటిస్టులు పక్కకి నెట్టేశారు. ఆ థియరీనే రాంగ్ అన్నారు. డొబ్రేనియర్స్ లా ఆఫ్ ట్రయాడ్స్ ఫస్ట్ వీడియోలో అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి అదే ప్రయత్నం చేశాడు. ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయడానికి, ఎలిమెంట్స్ని గ్రూపులుగా చేయడానికి నెక్స్ట్ పర్సన్ వచ్చాడు. అతనే జాన్ న్యూలాండ్స్. దాన్ని మనం ఇలానే న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటారు. నేను కొంచెం మ్యూజిక్ లవర్ లాగా ఉంది, మీలాగా నాలాగా చదువుకున్నప్పుడు పాటలు పెట్టుకుని చదువుకునే టైప్ అట్టుంది. మ్యూజిక్ బాగా ఇష్టపడతాడు. మ్యూజిక్ని కెమిస్ట్రీని మిక్స్ చేశాడు. చాలా సరదాగా చూద్దాం అది ఎట్లనో. సో న్యూలాండ్స్ బేసికల్గా బ్రిటిష్ ఇంగ్లీష్ సైంటిస్ట్. ఓకేనా, ఆయన బ్రిటిష్ కంట్రీకి సంబంధించిన ఆయన. ఈ క్లాసిఫికేషన్ సుమారుగా 1864-65 టైంలో చేశాడు. 64-65 టైంలో ఈ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్ అనే లాని ఇవ్వటం, ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయడం జరిగింది. అప్పటికి అంటే ఈ 1864-65 టైంకి సుమారుగా ఒక 62-63 ఎలిమెంట్స్ అప్పటికే ఫైండ్ అవుట్ చేశారు. సుమారుగా 62-63, దాదాపు న్యూలాండ్స్కి తెలిసి ఒక 62 ఎలిమెంట్స్ని అప్పటికి ఫైండ్ అవుట్ చేస్తారు. 62-63 ఒకటి అటు ఇటుగా. సో న్యూలాండ్ టైంకి అంటే ఆయన ఈ లా ఇచ్చే టైంకి అతనికి కరెక్ట్గా ఒక 62 ఎలిమెంట్స్ తెలిసినట్టుగా మనకు తెలుస్తుంది బుక్స్ ద్వారా. మనం ఆ టైంలో న్యూలాండ్ పక్కన నుండి చూడలేదు కాబట్టి మనం బుక్స్ ద్వారానే తెలుసుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ని. సో మనం ఈ లాని అబ్జర్వ్ చేసినట్టయితే, టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసినట్టయితే న్యూలాండ్కి ఒక 62 ఎలిమెంట్స్ అప్పటికి తెలుసు. ఈ లాని ఇచ్చే టైంకి 62 ఎలిమెంట్స్ అప్పటికే సైంటిస్టులు కనుక్కున్నారు. సో అతని పని ఏంటి ఇప్పుడు? ఈ 62 ఎలిమెంట్స్ని గ్రూపులు చేయాలి. న్యూలాండ్స్ కన్నా ముందు వ్యక్తి డొబ్రెయినర్ ఏం చేశాడు? మూడు కట్టలు కట్టాడు, ఫెయిల్ అయింది. లా ఆఫ్ ట్రయాడ్స్ అంటాం. అంటే ముగ్గురు గ్రూప్ని ట్రయాడ్ అంటాం. మూడిటి గ్రూప్లో ముగ్గురుంటే దట్ ఈస్ కాల్డ్ ట్రయాడ్. తర్వాత న్యూలాండ్స్ వచ్చి ఏం చేశాడంటే, ముగ్గురుతో గ్రూప్ కాదు, ఈ టీంతో మనం కబడ్డీ ఆడలేము, ఖోఖో ఆడలేము, టీంలో 8 మంది ఉంటారని చెప్పాడు. సో న్యూలాండ్ 7 ఎలిమెంట్స్ ఈచ్ గ్రూప్ గా చేశాడు. యాక్చువల్గా ఓకే, 7 ఎలిమెంట్స్ తర్వాత 8th ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ పోలికల్ని కలిగి ఉంది. అంటే అందరినీ లైన్ లో నిలబెట్టమన్నాడు అసెండింగ్ ఆర్డర్ లో. 1 2 3 4 5 6 7 8. అంటే 1వ ఎలిమెంట్ 8వ ఎలిమెంట్ ఒకే రకంగా ఉంటాయని గమనించాడు. ఎప్పుడు వాటిని అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ హైట్స్ కాదు, ఎలిమెంట్స్ ని అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాసెస్ ప్రకారం తక్కువ మాస్ ఉన్న ఎలిమెంట్, దానికన్నా కొంచెం ఎక్కువ మాస్ ఉన్న ఎలిమెంట్, దానికన్నా కొంచెం ఎక్కువ మాస్ ఉన్న ఎలిమెంట్, దానికన్నా కొంచెం ఎక్కువ మాస్ ఉన్న ఎలిమెంట్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకుని పోతే ఫస్ట్ది 8వది ఒకలాగానే బిహేవ్ చేస్తున్నాయి. ప్రాపర్టీస్, కెమికల్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఒకలాగానే ఉన్నాయి అన్నాడు. ఈ 8ని గ్రూప్ చేయటం, ఈ 8 మంది టీంని అతను పెట్టిన పేరు ఆక్టేవ్స్. తీసేద్దాం మొత్తం. ఆక్టేవ్ అంటే గ్రూప్ ఆఫ్ 8 ఎలిమెంట్స్. గ్రూప్ ఆఫ్ 8 ఎలిమెంట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ రిజెంబుల్స్ ఇన్ ఇట్స్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ విత్ ద 8th ఎలిమెంట్. ఈ గ్రూప్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. సో ఈ సెట్ ని ఆక్టేవ్స్ అన్నాడు. సో న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ లా ఏంటో చూద్దాం, ఆయన అరేంజ్ చేసిన ఎలిమెంట్స్ కూడా చూద్దాం. సో న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ స్టేట్స్ దట్ when octaves states that paragraph ఈ హెడ్డింగ్ వాడుకున్నాను నేను. when elements are arranged
arranged in the ascending order. Ascending order అంటే తెలుసా మీకు? ఇంక్రీజింగ్ ఆర్డర్, చిన్న నుంచి పెద్దకి. అసెండింగ్ ఆర్డర్. చాలా మంది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, చిన్న నుంచి పెద్దకి, పెద్ద నుంచి. ఇప్పటికీ పెద్ద పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి. అసెండింగ్ ఆర్డర్ అంటే అసెంబ్లీ ఆర్డర్. మనం స్కూల్లో ప్రేయర్లో చిన్న బాబు నుంచి పెద్ద వ్యక్తి దాకా నిలబడతాం కదా, అసెండింగ్ ఆర్డర్ అసెంబ్లీ ఆర్డర్ లాగా. అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ atomic masses. Atomic mass. Ascending order of their atomic mass. When sentence meaning correct states that when elements are arranged in the ascending order of their atomic mass, then the eighth element, the eighth eighth element, then the eighth element from a given element resembles in physical and chemical properties with that of first element. మనం చెప్పుకుందే స్టేట్మెంట్ రాశాను అంతే, చెప్తాను నేను అర్థమయ్యేటట్టు చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు స్టేట్మెంట్. ఓకే. సో న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ స్టేట్ దట్. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఏం చెప్తుందంటే వెన్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్, ఎలిమెంట్స్ మీకు ఒక 8 ఎలిమెంట్స్ ఇస్తే మీరు ఎలా అరేంజ్ చేయాలి? చిన్న మాస్ ఉన్న ఎలిమెంట్, తర్వాత నెక్స్ట్ మాస్ ఎవరబ్బా రండి, నెక్స్ట్ నిలబడండి, నెక్స్ట్ కొంచెం ఎక్కువ మాస్, నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ మాస్, నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ మాస్, అట్లా 8 ఎలిమెంట్స్ ని when the elements are arranged when the elements are arranged in the ascending order of their atomic masses, వాటి అటామిక్ మాస్ ప్రకారం అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకుంటూ పోతే then the eighth element EAGTH ఏదో తేడా కొడుతుంది, నేను చెక్ చేసుకుంటా. then the eighth element okay sorry extremely sorry కంటిన్యూ చేస్తా. when the eighth element from a given element, ఒక ఈ లైన్ లో నిలబడ్డారు కదా, మన ప్రేయర్ లో లైన్ లో నిలబడ్డారు అసెండింగ్ ఆర్డర్ లో, ఒక బాబు నుంచి ఒక స్టూడెంట్ నుంచి కరెక్ట్ గా 8వ వాడు కరెక్ట్ వీడున్నట్టే ఉన్నాడు, అదే ముక్కు అదే కళ్ళు అదే చెవులు అచ్చం వీడున్నట్టున్నాడు. మళ్ళీ 2వ వాడి నుంచి లెక్క పెట్టుకుంటే 8వ వాడి దగ్గరికి పోండి, సెకండ్ వాడి నుంచి, ఫస్ట్ వాడి నుంచి 8th వాడు కరెక్ట్ వీడున్నట్టున్నాడు. మళ్ళీ సెకండ్ లైన్ లో నిలబడి సెకండ్ వాడు ఉన్నాడు కదా, సెకండ్ స్టూడెంట్, ఈ సెకండ్ స్టూడెంట్ నుంచి ఇప్పుడు కౌంట్ చేసుకుని పోండి 1 2 3 4 5 6 7 8th స్టూడెంట్ కరెక్ట్ మళ్ళీ వీడున్నట్టు ఉన్నాడు. అంటే ఎట్లా అంటే, సో ఇందాక 1 2 3 4 5 6 7 8 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ఇట్లా అనుకోండి, ఊహించుకోండి, నేను ఏదో రఫ్గా మీకు అర్థం కావాలి. సో ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8th వాడు కరెక్ట్ గా అచ్చం వీడున్నట్టే ఉన్నాడు, అదే కళ్ళు అదే ముక్కు అదే చెవులు సేమ్ ఉన్నాడు. మళ్ళీ 2వ వాడి నుంచి 8వ ఎలిమెంట్స్ కౌంట్ చేయండి, 2వ వాడి నుంచి కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 వీడు వస్తాడు. సో వీళ్ళిద్దరు కూడా ఒకలాగానే ఉన్నారు చూడండి. తర్వాత 3వ వాడి నుంచి 8 ఎలిమెంట్స్ లెక్క పెట్టండి 1 2 3 4 5 6 7 8 వీడు వస్తాడు. మళ్ళీ వీళ్ళిద్దరు ఒకేలాగా ఉన్నారు చూడండి. అట్లా ఏ ఎలిమెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కరెక్ట్ గా 8వ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ ని లెక్క పెట్టుకొని అక్కడి నుంచి ఆ ఎలిమెంట్ నుంచే లెక్క పెట్టుకుంటే 8వ ఎలిమెంట్ చూస్తే కరెక్ట్ ఇది ఉన్నట్టే ఉంది అని చెప్పాడు. ఎలిమెంట్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో నిలబెట్టాడు. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఇదంతా అసెండింగ్ ఆర్డర్ కాదు, మీకు ఫీల్ కోసం చెప్పాను. ఎలిమెంట్స్ ని వాటి అటామిక్ మాసెస్ ప్రకారం అసెండింగ్ ఆర్డర్ లో పెట్టాక
ఎవ్రీ 8th ఎలిమెంట్ రిజెంబుల్స్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీ. ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ దాదాపు ఒకేలాగా ప్రవర్తిస్తున్నాయి విత్ దట్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఆ 8th ఎలిమెంట్ యొక్క మొదటి ఎలిమెంట్, ఆ గ్రూప్ ఆ ఆక్టేవ్కి సంబంధించిన మొదటి ఎలిమెంట్తో ఒకే రకమైన పోలికల్ని కలిగి ఉంది. ఓకేనా? న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు మనం సార్ న్యూలాండ్స్ ఇచ్చిన అరేంజ్ చేసిన ఎలిమెంట్స్ని చూద్దాం. సార్ అంటే నేను పొగుడుతూ అన్నా, సార్ మీరు దానికి లేదు. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, పొటాషియం, కాల్షియం, క్రోమియం, టైటానియం, మ్యాంగనీస్, ఐరన్. నేను మొత్తం రాయనండి, ఇక్కడ వరకు చూద్దాం. టేబుల్ అంత అవసరం లేదు, నాకు గుర్తు కూడా లేదు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5. ఈ న్యూలాండ్స్ టైంకి యాక్చువల్గా ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో ఆర్డర్ దాదాపుగా కొన్ని ఇక్కడ వరకు ఇదే ఉంది చూడండి, ఇక్కడ వరకు ఇదే ఆర్డర్ ఉంది. కాకపోతే మధ్యలో నోబుల్ గ్యాసెస్ మిస్సింగ్. యాక్చువల్గా హైడ్రోజన్, హీలియం వస్తుంది, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ వస్తుంది. సో ఇక్కడ ఈ న్యూలాండ్స్ టైంకి ఇక్కడ నోబుల్ గ్యాసెస్ ఎందుకు లేవంటే ఆ టైంకి అవి కనిపెట్టలేదు, ఆ టైంకి నోబుల్ గ్యాసెస్ ఫైండ్ అవుట్ చేయలేదు. కాబట్టి నోబుల్ గ్యాసెస్ లేకుండా ఆర్డర్ అనమాట. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. అబ్బా, ఇక్కడ వరకు బాగానే జరిగిందండి అంతా. ఇక్కడ వరకు చాలా కూల్గా, నీట్గా, పర్ఫెక్ట్గా అరేంజ్ చేశారు మై డియరెస్ట్ న్యూలాండ్స్. ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా ఎలిమెంట్స్ బాగానే మంచిగా అరేంజ్ చేశారు. ఆ తర్వాతనే పూరా గడబిడ హో గయా. 19, this is 18, 20, 21, 22. సింపుల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. మనకు జరగాల్సిన డ్యామేజ్ అంతా ఈ ఏరియాలో జరిగిపోయింది, ఇక్కడ అర్థమైపోతుంది. మిగిలిన ఏరియాలో కూడా దాదాపు ఇక్కడ జరిగిన డ్యామేజ్ జరుగుతుంది. ఏం జరిగింది అసలు డ్యామేజ్ కన్నా ముందు సక్సెస్ రేట్ చూద్దాం. సార్ యొక్క సక్సెస్ రేట్ చూద్దాం. రెస్పెక్టెడ్ న్యూలాండ్స్ గారు తయారు చేసిన ఈ ఆక్టేవ్స్ లో ఎంతవరకు ఇది సక్సెస్ అయింది, ఈ టేబుల్ ఏ విషయంలో ఫెయిల్ అయింది. ఇది ఎట్లా ఉన్నాయి అనేది మీకు నేను తర్వాత చెప్తాను. ఒకసారి ఇక్కడ కాలమ్స్ గీసి వదిలిపెడతాను. చూడండి, హైడ్రోజన్ నుంచి కౌంట్ చేసుకుంటూ పోదాం. హైడ్రోజన్ నుంచి 8వ ఎలిమెంట్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే దీని యొక్క 8వ ఎలిమెంట్ ఎవరు? ఫ్లోరిన్. ఫ్లోరిన్ నుంచి 8వ ఎలిమెంట్ కౌంట్ చేసుకుని పోండి, క్లోరిన్. అంటే దీని 8వ ఎలిమెంట్ కరెక్ట్గా దాని పక్కనే వచ్చేటట్టుగా టేబుల్ అరేంజ్ చేశాడు. ఫ్లోరిన్ నుంచి మళ్ళీ 8వ ఎలిమెంట్ కరెక్ట్గా ఫ్లోరిన్ పక్కన వచ్చేటట్టు అరేంజ్ చేశాడు. సో దీన్ని పక్కన వచ్చేటట్టుగా ఇట్లా రాశాడు. అంటే ఒక లైన్లో ఉన్న వాళ్ళందరూ ఒకే లక్షణాన్ని కలిగి ఉంటారు అనేది ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే దీని పక్కన ఉన్న ఇదెవరు? దీని యొక్క 8వ ఎలిమెంట్. దీని పక్కన ఉన్న ఇదెవరు? దీని యొక్క 8వ ఎలిమెంట్. దీని పక్కన ఉన్న వీళ్ళిద్దరు ఎవరు? దీని తర్వాత 8వ ఎలిమెంట్స్. ఇద్దరిని కలిపి ఒకటే చైర్లో కూర్చోబెట్టాడు. అప్పుడు చైర్లు లేవేమో, ఒకటే స్లాట్లో కూర్చోబెట్టాడు వాళ్ళిద్దరిని. దాని రీజన్స్ కూడా చూద్దాం, కారణం ఏంటనేది. సో అట్లా అంటే ఒక లైన్ లో వచ్చారు అంటే న్యూలాండ్స్ దృష్టిలో వీళ్ళందరూ ఒకే లక్షణాలని కలిగి ఉంటారు. ఎస్, కరెక్టే. హైడ్రోజన్ నాన్ మెటల్, ఫ్లోరిన్ నాన్ మెటల్, క్లోరిన్ నాన్ మెటల్. సో హైడ్రోజన్ తర్వాత
ఎలిమెంట్ ఫ్లోరిన్, నాన్ మెటల్. ఫ్లోరిన్ తర్వాత 8వ ఎలిమెంట్ క్లోరిన్, నాన్ మెటల్. వెరీ గుడ్, పర్ఫెక్ట్ చేశారు. సో అట్లా వీళ్ళు కరెక్ట్గా 8 ఎలిమెంట్స్ ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నారు. న్యూలాండ్స్ చెప్పిన ఆక్టేవ్స్ రూల్ పర్ఫెక్ట్. అలాగే లిథియం తర్వాత ఎగ్జాక్ట్గా 8వ ఎలిమెంట్ ఎవరైతే లిథియం పక్కనే వస్తుంది. లిథియం 1 2 3 లిథియం స్టార్ట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 దాని పక్కనకే వచ్చేస్తుంది. దీని తర్వాత 8th ఎలిమెంట్ 1 2 3 4 5 6 7 8 దీని పక్కన వచ్చింది. సో వీళ్ళ ముగ్గురు ఒకే లక్షణాలు కలిగి ఉంటుంది. మీరు గుర్తుపట్టారా? లీనాకే లిథియం, సోడియం, పొటాషియం డొబ్రెయినర్స్ ట్రయాడ్ లో కూడా వీళ్ళ ముగ్గురు ట్రయాడ్ ఒకే లక్షణాలు కలిగి ఉంటారు. రైట్, ఇట్లా న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఇక్కడ వరకు కూడా మంచి యాక్యురేట్గా, ఒక్క నోబుల్ గ్యాసెస్ లేవనే కానీ పాపం మధ్యలో నోబుల్ గ్యాస్లు మిస్ అయినాయి కానీ అప్పటి కనుక్కోలేదు పాపం. ఆయన తప్పు కాదు కదా, అప్పుడు సైంటిస్టులు కనుక్కున్న వాటిని మాత్రం పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు అరేంజ్ చేశారు. ఆ తర్వాత మొత్తం గడబిడ, మొత్తం తేడా వస్తుంది. అంటే క్రోమియం దగ్గర నుంచి లెక్క పెట్టుకుని 8వ ఎలిమెంట్ దీని పక్కన వచ్చేది, దానికి అసలు ఏ పోలికలు లేవు. దానికి ఎట్లాంటి పోలికలు లేవు అసలు. అలాగే టైటానియం నుంచి దగ్గర లెక్క పెట్టుకుని 8వ ఎలిమెంట్ లెక్క పెట్టుకుని టైటానియం పక్కన వచ్చే ఎలిమెంట్కి దీనికి ఏం సంబంధం లేదు. సో ఈ టేబుల్లో ఎంతవరకు సక్సెస్ ఉంది అంటే కాల్షియం వరకే సక్సెస్. కాల్షియం వరకు ఎలిమెంట్స్ చక్కగా అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మాసెస్ లో అరేంజ్ చేశారు పర్ఫెక్ట్ గా. నిజంగా ఆయన చెప్పిన ఆక్టేవ్స్ రూల్స్ ని నిజంగానే పోలి ఉంది. ఆ తర్వాత టేబుల్లో మిగిలిన ఎలిమెంట్స్ కి లా ఆఫ్ ఆక్టేవ్స్ సక్సెస్ అవ్వలేదు. 8వ ఎలిమెంట్ వాటి పోలికలు వీటికి సంబంధం లేదు. సో సక్సెస్ అయింది మాత్రం కాల్షియం వరకు సక్సెస్ అయింది. సో న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ సక్సెస్ ఏంటి అంటే ఈయన సక్సెస్, ఫస్ట్ మనం సక్సెస్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈయన సక్సెస్ ఏంటి అంటే, సో అప్పటికి తెలిసిన హైడ్రో నుంచి కాల్షియం వరకు ఉన్న ఎలిమెంట్స్ వరకు అంటే లైటర్ మాసెస్, సో లైట్ మాస్, తక్కువ మాస్ ఉన్న ఎలిమెంట్స్, లైటర్ మాసెస్ వరకు ఆయన అరేంజ్మెంట్ ఈస్ పర్ఫెక్ట్, మంచి చేశాడు. ఆ తర్వాత మాత్రం తేడా పెట్టింది. ఈయన దాదాపు ఈ 8 మంది గ్రూపులు చేయటంలో ఆయన ఇన్స్పిరేషన్ ఏంటో, 8 మందిని గ్రూప్ చేయాలని ఆయనకి ఎందుకు అనిపించిందో. డొబ్రెయినర్స్ కి ముగ్గురు గ్రూపులు చేయాలనిపించింది. ఇక్కడ 8 మంది గ్రూప్ చేయటంలో మేబీ ఇది కారణం అయి ఉండొచ్చు. ఆయన న్యూలాండ్స్ చెప్పలేదు ఈ విషయం. చాలా మంది న్యూలాండ్స్ చెప్పారనుకుంటారు, న్యూలాండ్స్ చెప్పలేదు. మేబీ ఇది కారణం అయి ఉండొచ్చు. మా పా దా ని, సా రి గా మా పా దా ని సా. మళ్ళీ 8వ నోట్ ఏంటి మనకు తెలుసు కదా మీకు. మన ఇండియన్ మ్యూజికల్ నోట్స్, అవి మ్యూజికల్ సిస్టమ్ లో నోట్స్. సా రి గా మా పా దా ని. ఇప్పుడు హైడ్రోజన్ సా అనుకోండి, మళ్ళీ ఫ్లోరిన్ కూడా సా అవుతుంది కదా. సా రి గా మా పా దా ని సా. ఇక్కడ కూడా సా రి గా మా పా దా ని సా. సంగీతం క్లాస్ ఇది. నాకు రాదు కాకపోతే, ఓకేనా. ఇట్లా మ్యూజికల్ నోట్స్ 8వ నోట్ ఏమైతుంది, సాతో మొదలు పెడితే 8వ నోట్ మళ్ళీ సా అవుతుంది. మీరు రీతో మొదలు పెట్టండి, రీ నుంచి రీ గా మా పా దా ని సా రీ, మళ్ళీ 8వ నోట్ రీ అవుతుంది. సో గా నుంచి మొదలు పెడితే 8వ నోట్ మళ్ళీ గా అవుతుంది. సో మేబీ ఈ అరేంజ్మెంట్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. చెప్పాను కదా, అప్పటికి న్యూలాండ్స్ బాగా పాటలు వింటూ కెమిస్ట్రీ బాగా చదివారు, మనలాగా ఏ సినిమా పాటలు వింటూ చదివారేమో. ఇది ఇండియన్ మ్యూజికల్ నోట్స్. మరి న్యూలాండ్స్ ఇండియన్ కాదు కదా, మరి ఆయన ఇండియన్ మ్యూజిక్ ఎందుకు అంటారు అని మనం ఆలోచిస్తే, వెస్ట్రన్ లో కూడా ఇదే సిస్టమ్ ఉంది. ఇండియన్ మ్యూజిక్ సిస్టమ్ లో 7 నోట్స్ ఉన్నట్టుగా డో రే మీ ఫా సో లా టి. ఇవాళ ఎంత బాగుంది మ్యూజిక్ క్లాస్. ఇండియన్ మ్యూజిక్ సిస్టమ్ నేర్చుకుని వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. డో 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 రే మీ ఫో సా ఫా ఫా. నోట్లు పోతున్నాయి. నేనేం నేర్పాను, మీరేం నేర్చుకుంటున్నారు. సంగీతం మనం ఇవాళ నాశనం చేస్తున్నాం. డో రే మీ ఫా సో లా టి, మళ్ళీ డో వస్తుంది.
అట్లా ఈ వెస్ట్రన్ మ్యూజిక్ సిస్టంలో కూడా 7 నోట్స్ ఉంటాయి. మళ్ళీ 8th నోటు మళ్ళీ డో అవుతుంది. రీ. ఇది 2 మ్యాచ్ అయినాయి మన ఇండియన్. ఓకే. న్యూలాండ్స్ మరి వెస్ట్రన్ మ్యూజిక్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు, మన ఇండియన్ మ్యూజిక్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు. మొత్తానికైతే అట్లా ఎలిమెంట్స్ని 8 గ్రూపులుగా ఆక్టేవ్స్గా చేశారు. మనకి నమ్మచ్చు, ఇండియన్ సిస్టమ్ కూడా ఫాలో అయ్యొచ్చు. ఎందుకంటే న్యూలాండ్ ఎవరు, ఆయన బ్రిటిషర్. 1865 అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోనే ఉన్నారు, ఎక్కడ బ్రిటిష్లో లేరు. బ్రిటిష్ వాళ్ళంతా మన దేశంలోనే పరిపాలన చేస్తున్నారు. అప్పటికి మనకు స్వాతంత్రం రాలేదు కాబట్టి మేబీ ఇండియన్ మ్యూజిక్ సిస్టమ్ మీద కూడా అతనికి ఆ టైంలో టచ్ వచ్చి ఉండొచ్చు. మనకి ఎక్కడ దొరకలేదు చరిత్ర, అంత ఇవ్వలేదు. రైట్, ఇది సక్సెస్ ఇంతవరకు బాగానే ఉంది. మరి న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఎక్కడ ఫెయిల్ అయింది? ఫెయిల్యూర్స్ రాతం. ద ఫస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే ఇద్దరికి రెండు వేరు చైర్లు లేకుండా ఒకటే స్లాట్ లో కూర్చోబెట్టాలి. సో టూ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ సేమ్ స్లాట్. న్యూలాండ్ సక్సెస్ లో నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ చెప్పడం మర్చిపోయాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. న్యూలాండ్ ఒక సక్సెస్ లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోదగిన సక్సెస్ ఏంటంటే ఫస్ట్ టైం అటామిక్ నెంబర్స్ ని కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. అటామిక్ నెంబర్స్ ని కూడా యాక్చువల్ గా అరేంజ్ చేసింది మాసుల ప్రకారం అసెండింగ్ ఆర్డర్. చిన్న మాసు, కొంచెం పెద్ద మాసు, మాసుల ప్రకారం అసెండింగ్ ఆర్డర్ లో చేశాడు. అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేశాక వాటికి సీరియల్ నెంబర్స్ ఇచ్చాడు. అరే నువ్వు నెంబర్ 1, నువ్వు నెంబర్ 2, అటెండెన్స్ రిజిస్టర్ లో నెంబర్ 3, ప్రెజెంట్స్ ఆర్ నెంబర్ 4, ప్రెజెంట్స్ ఆర్ నెంబర్ 5, ప్రెజెంట్స్ ఆర్. సో సీరియల్ నెంబర్స్ కూడా ఇచ్చాడు. ఇవే అటామిక్ నెంబర్స్. ఈ సీరియల్ నెంబర్స్ అటామిక్ నెంబర్స్. సో ఎలిమెంట్స్ కి అటామిక్ నెంబర్స్ ని అసైన్ చేసిన మొట్టమొదటి సైంటిస్ట్ గా కూడా మన న్యూలాండ్స్ ని చెప్పుకోబోతున్నాం అనుకునేలో పాపం జరగడానికి కూడా జరిగింది. ఏంటంటే ఈయన టైంకి ఈ థియరీని వీళ్ళ సీనియర్లు రిజెక్ట్ చేశారు, యాక్సెప్ట్ చేయలేదు. తోటి సైంటిస్టులు, ప్రొఫెసర్స్, అప్పటికి మంచిగా పేరొందిన ప్రముఖ సైంటిస్టులు ఈ థియరీని తీసవతల కొట్టేశారు. నీ థియరీ పనికిరాదు, నీ థియరీ ఫెయిల్యూర్ థియరీ, అందులో అన్ని తప్పులేమని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. లేకపోతే ఈ బిరుదు పాపం ఈయనకే నిజంగా వచ్చి ఉండేది. ఇక్కడ వచ్చిన కదా, మీరు ఆల్రెడీ వచ్చినట్టే రాశారు కదా సార్, ఏదో బిరుదు వచ్చినట్టే. కానీ ఎస్, యాక్చువల్గా ఇది అతనికే రావాలి, ఈ సీరియల్ నెంబర్స్ ఇచ్చింది ఆయనే కాబట్టి. బట్ ఈ థియరీని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల ఇది కూడా ఆయనతో పాటే మరుగున పడిపోయింది. ఆ టైంలోనే ఈ థియరీతో పాటు ఇది కూడా మరుగున పడిపోయింది. ఆ తర్వాత ఈ క్రెడిట్ ఎవరికి వచ్చింది అంటే మోస్లెస్ పీరియాడిక్ టేబుల్ మనం చూస్తాం, మోస్లేకి వచ్చింది. ఓకే సార్, రైట్. కెమెరా వీడియో నడుస్తుందో లేదో నాకు తెలియదు, మధ్యలో ఆఫ్ అయిపోతుంది, అందుకని చెక్ చేసి. మోస్లేకి వచ్చింది ఈ బిరుదు. తర్వాత పాపం ఆయనకు రావాల్సిన బిరుదు వేరే ఆయనకు వచ్చింది. ఇలా జరిగిపోతుంది ఇండస్ట్రీలో. ఒకరికి రావాల్సిన అవార్డ్స్ ఇంకొకరికి వస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటే సరే మనం లైట్ తీసుకున్నాం. సో అది సక్సెస్ లో ఒకటి నేను చెప్పడం మర్చిపోయాను, రైట్. ఫెయిల్ చేసుకోవద్దు. టూ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ సేమ్ స్లాట్. ఇది మొదటి ఫెయిల్యూర్. ఈయన యాక్చువల్గా 56 ఎలిమెంట్స్ ని అరేంజ్ చేశాడండి. 56 ఎలిమెంట్స్, థోరియం వరకు, హైడ్రోజన్ తో మొదలుకొని థోరియం వరకు ఎలిమెంట్స్ ని అరేంజ్ చేశాడు. 56 చైర్స్ వేసాడు. ఈ చైర్ లో హైడ్రోజన్ కూర్చోబెట్టాడు, ఈ చైర్ లో లిథియం కూర్చోబెట్టాడు, ఈ చైర్ లో బెరీలియం, అట్లా 56 చైర్లు వేసాడు. కాకపోతే అంతా బాగానే ఉంది, కానీ ఇద్దరిద్దరిని కలిపి ఒక చైర్ లో కూర్చోబెట్టడం బాగాలేదు. వీళ్ళిద్దరిని కలిపి ఒకే చైర్ లో కూర్చోబెట్టాడు. అంటే ఆ టైంలో దీనికి కారణం ఏమై ఉంటుందంటే కోబాల్ట్, నికెల్ చాలా క్లోజెస్ట్ అటామిక్ మాస్ ని కలిగి ఉంటాయి. ఉండటం వల్ల ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్. ఇద్దరు సేమే. అయినప్పుడు మనం ఏం చేస్తాం, వీడిని నెక్స్ట్ చైర్ లో కూర్చోమని కొంచెం వెనక్కి కూర్చోరా అంటే ఉంటాడా? చూడు, వాడు కూడా పక్కన వచ్చి కూర్చోబెట్టాడు. సో 2 ఎలిమెంట్స్ ఆర్ గివెన్ సేమ్ స్లాట్ అనేది ఒక మొదటిది. ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ ఒకటి జరిగింది. 17 తర్వాత 19 తర్వాత 18 వచ్చింది. ఇక్కడ ఇట్లాంటివి కూడా జరిగింది. యాక్చువల్గా అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటండి? చిన్న తర్వాత పెద్దది, పెద్ద తర్వాత ఇంకా పెద్దది. ఇక్కడికి వచ్చేసరికి అసెండింగ్ ఆర్డర్ కొద్దిగా తారుమారేది. పొటాషియం కన్నా కాల్షియం పెద్దది అటామిక్ మాస్. కాల్షియం కన్నా క్రోమియం పెద్దది అటామిక్ మాస్. క్రోమియం కన్నా టైటానియం చిన్నది అటామిక్ మాస్. టైటానియం చిన్నది. ఆ సంగతి న్యూలాండ్స్ కి తెలుసు, తెలియదు కాదు. అందుకని చూడండి
18 ఇచ్చాడు. కాల్షియం తర్వాత నెక్స్ట్ టైటానియమే సీరియల్ నెంబర్ ప్రకారం. ఆ తర్వాత క్రోమియం. సీరియల్ నెంబర్ కరెక్ట్ ఇచ్చాడు అటామిక్ మాసెస్ ప్రకారమే. కానీ ఏం చేశాడు, కొద్దిగా హైట్ ఉన్నవాడిని అరే నాన్న కొంచెం ముందొచ్చి కూర్చోరా అని హైట్ తక్కువ ఉన్నోడిని వెనక్కి, హైట్ ఉన్నోడిని ముందుకి తారుమారు చేశాడు. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఒకటే లైన్లో ఉండే వాళ్ళు ఒకటే ప్రాపర్టీస్ని కలిగి ఉండాలి కాబట్టి. సో వీటికి టైటానియంకి మ్యాచ్ అవ్వట్లేదు. ఈ టైటానియం ఇక్కడ రావాలి, యాక్చువల్గా క్రోమియం ఇక్కడ రావాలి, టైటానియం ఇక్కడ, క్రోమియం ఇక్కడ తారుమారు కావాలి. యాక్చువల్ సీరియల్ నెంబర్ ప్రకారం ఇక్కడ 18 ఇక్కడ 19 రావాలి కదా, 18 19 రావాలి కదా, 17 18 19 ఇట్లా అరేంజ్ చేస్తుంటే ఇవి మ్యాచ్ అవ్వట్లేదు అతనికి. సో అందుకనే న్యూ లైన్స్ ఏం చేశాడు, సరే కొద్దిగా తేడానే కదా, మళ్ళీ టైటానియం సరే కొంచెమే తేడా కదరా బాబు, మరీ హైట్ తేడాలు ఏం లేవు కదా, ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోరా అని క్రోమియంని ముందుకి, టైటానియంని వెనక్కి పంపించాడు. ఇట్లా చేయటం జరిగింది. ఇట్లా కొంచెం గడబడి పడ్డాడు. కాల్షియం వరకు పాపం చూసారా ఎక్కడ మనం ఏలు పెట్టడానికి లేదు. కాల్షియం వరకు ఈ సిరీస్ లో కాల్షియం వరకు మనం వేలు పెట్టడం లేదు, పర్ఫెక్ట్ చేసాడు. ఆ తర్వాతనే పాపం సారికి ఏమైందో మరి, మ్యూజిక్ ప్లేయర్ చెడిపోయిందేమో, ఇక్కడి నుంచి మొత్తం గడబడి అయిపోయింది. ఇట్లాంటిది ఒకటి. తర్వాత డిస్సిమిలర్ ఎలిమెంట్స్, dissimilar elements are placed in the same group. కొన్ని గ్రూపుల్లో యాక్చువల్గా ఒక గ్రూప్లో ఒకే రకం వాళ్ళు ఉండాలి, అంతే కదా. ఇక్కడ నుంచి 8వ వాడు ఫ్లోరిన్, ఇక్కడ నుంచి 8వ వాడు క్లోరిన్ నుంచి 8వ ప్లేస్లో 8వ చైర్లో ఇద్దరిని కూర్చోబెట్టాడు. దీని నుంచి 8వ ప్లేస్లో ఇంకెవరో ఉండాలి. సో అట్లా వీళ్ళందరూ ఒక గ్రూప్ వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ ఒకటే రకంగా ఉండాలి కదా. కానీ ఈ గ్రూప్ చూడండి ఏం జరిగిందో, దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాము. దీన్ని నేను ఒక్కసారి ఎలిమెంట్స్, నేను ఆ టేబుల్ అంతా నేను చూడలేదు అసలు, నేను రాస్తాను. అందులో ఎలిమెంట్స్ కోబాల్ట్ నికెల్ తర్వాత బ్రోమిన్ ఇచ్చింది ఆ లైన్, తర్వాత పెలాడియం తర్వాత అయోడిన్ తర్వాత ఆ లైన్లో ప్లాటినం అండ్ ఇరిడియం, వీళ్ళిద్దరికి కూడా ఒకటే చేసేసాడు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒకటే చేయాలి. ఈ ఫస్ట్ గ్రూప్ ఇది. ఓకే, ఈ గ్రూప్లో చూడండి వేరు ప్రాపర్టీస్ వాళ్ళు ఒకే గ్రూప్లో ఉండటం జరిగింది, తప్పే కదా. హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, వీళ్ళని హాలోజన్స్ అంటారు. యాక్చువల్ హైడ్రోజన్ హాలోజన్ కాదు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ హాలోజన్స్. బట్ హైడ్రోజన్ కొన్ని ప్రాపర్టీస్ లో వీటిని రిజెంబుల్ చేస్తుంది. ఇవన్నీ కూడా నాన్ మెటల్స్. హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ నాన్ మెటల్స్. ఇది నాన్ మెటల్, ఇది నాన్ మెటల్, ఇది నాన్ మెటల్, ఇది నాన్ మెటల్, ఇది నాన్ మెటల్. కానీ వీళ్ళు ఉన్నారే, ఈ కోబాల్ట్, నికెల్, పెలాడియం, ప్లాటినం, ఇరిడియం, వీళ్ళు మెటల్స్. అరే నేను చెప్పేది ఏంటండి, ప్లాటినం మెటల్ అన్న సంగతి మీకు తెలీదా? మన ఆడవాళ్ళకి తెలియదా? చాలా మందికి గోల్డ్ షాప్ పోతుంటే ఇవాళ రేపు గోల్డ్ కన్నా కూడా చాలా వాల్యుబుల్ మెటల్ అది ప్లాటినం. ఇంట్లో మమ్మీ వాళ్ళని అడగండి, గోల్డ్ షాపులు పోయి అలవాటు ఉంటే వాళ్ళే చెప్తారు మొత్తం ప్లాటినం గురించి. నీకు ఎంపీసీ ఫ్రెండ్ దగ్గర పక్కన పెట్టి నేను చెప్తా, ప్లాటినం మెటల్. ఆ సంగతి మనం చెప్పేది మన ఇంట్లో గోల్డ్ షాప్కి రెగ్యులర్ పోయే లేడీస్కే బాగా తెలుసు. ఇవన్నీ మెటల్స్, కోబాల్ట్, నికెల్, పెలాడియం, ప్లాటినం, ఇరిడియం, ఇవి మెటల్స్. నాన్ మెటల్స్ కలిపి ఒకటే గ్రూప్లో పడ్డాయి. మరి యాక్చువల్గా ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఒకే ప్రాపర్టీస్ని కలిగి ఉండాలి కదా, లేదు. సో అదొక డిమెరిట్. ఇంకొక అతిపెద్ద డిమెరిట్ ఏంటంటే 56 చైర్లే వేసాడు పాపం ఫంక్షన్కి. మన ఫంక్షన్కి 56 మంది వస్తారు లెక్క కట్టి మనం 56 చైర్లు వేస్తే తర్వాత వచ్చేవాడు ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటాం, చాలా మంది వస్తారు. 56 చైర్లే వేసావు. చుట్టాలన్నాక వస్తారు మన మీద, మనతో వచ్చినవాడు చేరేది నా చేరే 56 కూర్చున్నాక ఇంకో కొత్తవాడు వస్తే వాడికి చేరేది అయిపోయి గొడవ అయిపోయి అలుగుతారు వెళ్ళిపోతారు. అట్లనే
అప్పటికి న్యూలాండ్స్ ఏం చేశారంటే, న్యూలాండ్స్ టైంకి చెప్పాను కదా, ఒక 62 ఎలిమెంట్స్ తెలుసు అనుకుంటా. 62 ఎలిమెంట్స్‌ని ఆయన టేబుల్‌లో 56 చైర్లలో నింపాడు. 56 చైర్లలో 62 ఎలిమెంట్స్ ఎట్లా పెట్టినాయో మీరు చూసారు కదా! ఒక్కొక్క చైర్‌లో 2, 2 ఎలిమెంట్స్‌ని కూర్చోబెట్టాడు. సో, అలా 56 ప్లేసెస్ మాత్రమే ఫిక్స్ చేశాడు. ఈ 56 ప్లేసెస్‌లోనే ఈ 62 మందిని సెట్ చేసేసాడు. ఇక ఖాళీ చైర్ వేయలేదు. ఖాళీ ప్లేసెస్ వదిలిపెట్టలేదు. అంటే తర్వాత వేరే వాళ్ళు కూడా కనుక్కుంటారు. మరి సైంటిస్టులు అప్పటికి 62 కనుక్కున్నారు. ఏమో తర్వాత సైంటిస్టులు ఇంకా కనుక్కుంటారేమో ఎలిమెంట్స్. సో, కొంచెం ప్లేస్ వదిలిపెడదాం. ఎవరైనా సైంటిస్టులు కొత్త ఎలిమెంట్స్ కనుక్కుంటే వాళ్ళ ఆ కొత్త ఎలిమెంట్స్‌ని ఇక్కడ పెడతారు అని చెప్పి టేబుల్‌లో ఎక్కడ ప్లేస్‌లు వదిలిపెట్టలేదు. 56 అంటే 56 చైర్‌లేసాడు. ఆ 56లో 62 మందిని ఇరికిచ్చాడు కథం. నెక్స్ట్ కనుక్కోబోయే ఎలిమెంట్స్‌కి ప్లేస్ వదిలిపెట్టలేదు. He did not leave room for elements that are discovered later. అంటే వాస్తవం పాపం న్యూలాండ్‌కి ఏం తెలుస్తాయి తర్వాత కనుక్కోపోతారని. కాబట్టి సైంటిస్ట్‌కి ముందు చూపు ఉండాలంటారు కాబట్టి ఆ విధంగా ఆలోచించలేదని లోపంగా రాశారు. కానీ మనమైనా ఆ టైంకి 56 మందే ఉన్నారు అక్కడ. 56 చైర్‌లు ఏస్తాం. అరే ఇంకో 10 చైర్‌లు ఎక్స్‌ట్రా ఎయ్యరా మనం వేరే ఊరోళ్ళు కూడా వస్తారని మనం అంటామా? అంటామేమో. నేనే తప్పన్నానేమో. పెద్దవాళ్ళైతే అంతే అంటారు. అరే వస్తారా ఇంకో 10 చైర్‌లు ఎయ్యరా అంటారు కదా! సరే పాపం ఆయన అనలేదట్టుంది. అందుకని దాన్ని డీమెరిట్‌లో వేసేసారు. సో, ఇలా న్యూలాండ్స్ థియరీ ఫెయిల్ అయింది. ఎక్కడ వరకు సక్సెస్ అయిందంటే ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? న్యూలాండ్స్ థియరీ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఈజ్ సక్సెస్ఫుల్ అప్ టు లైటర్ మాసెస్ ఉన్న ఎలిమెంట్స్ వరకు పాపం అసలు ఎవ్వరు ఒక్క ఏలు పెట్టి ఇక్కడ తప్పు ఉంది ఇక్కడ లోపం ఉంది అనేటట్టు లేకుండా చక్కగా అరేంజ్ చేశారు ఆయనకి. ఆ తర్వాతే మొత్తం ఆగమాగం అయిపోయింది. ఓకేనా? సో, ఇది న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అండి. చాలా సరదాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. మనం మోస్ట్ ఇంపార్టెంట్ ద లెజెండ్ పీరియాడిక్ టేబుల్‌కి పితామహుడు మన నెక్స్ట్ సైంటిస్ట్ గారు. వాళ్ళ పేరు అక్కడే పరిచయం చేసుకుందాం. ఆయన వీడియోతో మీ ముందుకు నేను నెక్స్ట్ టైం మళ్ళీ కలుస్తాను. సరదాగా, ఎంజాయ్‌గా, జాలీగా మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. కీప్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్ అండ్ బై బై. జై హింద్.